సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. లక్ష్మి, నువ్వు నా తలలా నిమురుతూ ఉంది. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. లక్ష్మి, ఓ మంచి పాట పాడవా ప్లీజ్? పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా లక్ష్మి, ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే? అబ్బా బొమ్మ తీసి ఆ గంగారాం గాడి కానీ రాలేదు కదా? లేదు. నువ్వా? అవును నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు? నేనేమన్నా యూఫం బెడ్ అనుకున్నావా? దిగా. చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా నన్ను కొడతావా? సరే పడుకుంటాను. నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను. ఒక్క మంత్రం మాత్రం చదువుతాను. అప్పుడు నా ఆత్మ నీలోకి, నీ ఆత్మ బయటికి. ఓం ఫట్ స్వాహ. అంటే ఆ జనార్దన్ సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో, నువ్వు నన్నేమీ చేయలేవు. నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగబుగే భగిని బాగోదరి భగవాసనే. ఓం హ్రీం క్లీం దినకర కిరణై ఇదేదో నిజంగానే చావు మంత్రంలాగా ఉంది. ఒరేయ్ లేవరా నా మెంచి, నన్ను చంపుతావా ఏంటి? లేవరా ఒరేయ్. ఓం భగబుగే భగిని బాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు ఈ బొమ్మను చంపేస్తుంది అమ్మా. మంత్రం మాత్రం చదువుతానంటే. ఈ బొమ్మలను చంపేస్తుంది అమ్మా. అవన్నీ తర్వాత చెప్తాను. ముందుకి లాగు. దాన్ని బీరువాలో పెట్టేస్తుంది. పద బీరువాలో పెట్టి అమ్మా, బీరువాలో పెట్టి నీ తాళం వేసి, తాళం వేసి వెయ్యి వేసి. అమ్మయ్యా, గంట గడిచింది. అయ్యా నీకేం కాలేదుగా? పొద్దులో తప్పించుకున్నా, లేకపోతే చచ్చూరుకునేవాడిని. భయపడమాక, నా దగ్గర పడుకుంది కానీ. అలాగే నీ ఒళ్ళోనే పడుకుంటా. ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ ఎందుకు ఆపావు? వీళ్ళెవరు? వెరైటీ గెటస్తూ ఉన్నారు. పోలీసులను దోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవలం. ఏమయ్యా నూకరాజు, మీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఏమీ భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలు ఆడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, మరి డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఒప్పు పట్టు, నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మావా, ఆ పువ్వులేవో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పదండి. అబ్బా నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరెచ్చిపోయావు. మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు.
ఆ? వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేసాను అనుకో, వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు చూడు. శబాష్ రా కాబోయే అల్లుడా. కాబోయే కాదు, అసలు అల్లుడిని ఎప్పుడు అవుతారో చెప్పు. అబ్బా ఉండరా, ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని ఇరికించా, వాడేమో బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా, ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా, నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా? అవును. అయితే ఇప్పుడు బీరువాతి, దేనికి? నేను దాన్ని ఒకసారి చూస్తాను. సర్లే, బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు, అదే మన ఇద్దరు అంతు చూస్తుంది. చాలా డేంజర్. డేంజరా గాడిది గుడ్డ, బొమ్మ చూసి భయపడతావేంటి? అసలు నా దొరా లక్ష్మి, నా మాట విను, నేను చెప్పేది విను. ఏది ఎక్కడ ఉంది చెప్పు. అక్కడ బీరువాలు. తాళాలి. లక్ష్మి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, ఇంకొకసారి ఆలోచించు. అబ్బా ఇదిగో. ఇవ్వకుంటే ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నన్ను కట్టుకుంది, నిన్నేం పట్టుకుంటుందో. ఇదిగో లక్ష్మి, 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 నేను చెప్పేది విను. లక్ష్మి, లక్ష్మి, నా మాట విను. లక్ష్మి, అబ్బా! అబ్బా! ఛ, మరీ ఇంత పిరిగివాడు అనుకోలేదు. అబ్బా, ఏయ్! ఎంత అందంగా ఉందో. హైదరాబాద్ వెళ్ళాడుగా, మంజీరా నీళ్లు పడినట్టున్నాయి, బాగా రంగు తేలాడు. దీన్ని ఇంతకు ముందు గమనించలేదు గాని ఎంత ముద్దుగా ఉందో. ఏయ్! నేను ఇక్కడుంటే వాడిని కౌగులించుకుంటావేంటి? వాడు అసలే డేంజర్ గాడు. చలవరక చూడు ఎంత కామ్గా ఉందో. ఎందుకుంటాడు? మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు. ముందు వాడిని లోపల పెట్టాయి. నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడో గోదాట్లో పడేయచ్చుగా. ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు. అయితే ఓ పంచేద్దాం, ఏంటి? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం. సూపర్. చావు. నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించావు కదా, చావు. 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 ఆ. అమ్మయ్యా, క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఈ బొమ్మకి అంత్యక్రియలు పూర్తయి వీడి పేడ విరగడైంది. ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ, ఆ కోలాగాడి చీడ. మరైతే ఇప్పుడైనా హ్యాపీగా నవ్వు మహానుభావా. నవ్వాలా? ఏయ్, అబ్బా నిన్ను. వదిలే రాంబాబు రా. సర్లే సర్లే. దా 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 దా. పడుకో పడుకో పడుకో. ఎచ్చి పడుకో. ఆ? ఛీ. అదే మరి. సరే, సీక్రెట్ చెప్పు. ఆ తర్వాత ఏం జరిగిందంటే గంగారాం! రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతిపెట్టాం. లక్ష్మి, వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. చాలా వరకు బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి, వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి, లక్ష్మి, నువ్వు వెళ్ళకు, వాడిని పట్టుకోకు, పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి, లక్ష్మి, వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది మనం ఓరి చెప్పడం ఏంటి? నాయనో, ఇవాళ గంగారాం గడ్డను పట్టుకుని బగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు బగబగా మండుడే. రాంబాబు, ఓరి నాయనో, రాంబాబు, నా ఎప్పుడు పడకు. లక్ష్మి, రాంబాబు. లక్ష్మి చెప్పేది. లక్ష్మి, 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 అమ్మా, అబ్బా, ఆగమంటుంటే. అమ్మా, బొమ్మ, రాంబాబు. అమ్మో, బొమ్మే చంపేయడానికి వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇది బొమ్మ అంటే వినిపించుకోవేంటి? ఆగు లక్ష్మి, నువ్వు దగ్గరికి వచ్చావంటే నన్ను నేనే చంపేసుకుంటాను. అత్తయ్య ఏమైంది రాంబాబుకి? బొమ్మ చూసి అలా భయపడతాడేంటి? అది కాదే, రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. ఆ. బొమ్మ చంపడం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీదు దగ్గర తీసుకెళ్లి తాయిది కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు.
ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. అవును. పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. కరెక్ట్. నీ అబ్బా! ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరారా? బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? నోర్మై. కరెక్ట్ గా దొరికాడు, ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? అదిగో ముందు బాగానే డ్యామేజ్ చేస్తుంది, అందులో పడేయండి. దిగండి, పట్టుకోండి. ఎక్కడ పేషెంట్ ఎక్కడ? అడుగో అతనే. ఆ? ఎవరినైనా కరిచాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. ఎవరికైనా తీసుకెళ్ళిపోండి. ఏయ్, నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. వీళ్ళెవరు? మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. ఆ? పిచ్చాసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మాకు అంటుకుంటుంది. అది అసలే అంటు రోగం. ఆ పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. ఏయ్, వదలరా. అత్తయ్య, నాకు పిచ్చి ఏంటి? మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. ఆ, అవును. పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. ఏయ్, రాజు. మా వాడు మీకు ఏం అన్యాయం చేశాడరా? వాడిని వదిలేయండి. మా బాబు నా మాట వినండి. వాడిని వదిలేయండి. మీరేంటో చెప్పండి. మీరేంటో చెప్పండిరా. ఏం చెప్పమంటారమ్మా, వాళ్ళు చేసిందే కరెక్ట్. బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. సౌమ్య, రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాడు పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కాదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పవాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో. ఇది ఒకసారి నా కొడుకుని జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను. ఏంటి డాడీ, సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అమ్మో, 2 రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలా? ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోరు కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ, మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్, ట్రైన్ టైం అయింది. సరే సరే, నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడతాను చెప్పు. హ్మ్. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మ వేసి తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు ఓ, గంగారాం. అదేనా ఇది? సరే, నేను వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు. బాయమ్మా, బాయ్ డాడీ, వెళ్ళొస్తాను. బాయ్. ఆ, రేయ్, 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 నన్ను వదలండిరా, నాకు పిచ్చి లేదురా, రేయ్, 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 నన్ను వదలండిరా, వదిలి చూడండిరా, మీకు ఇలా చేస్తాను. మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. రేయ్, ఎక్కడరా? ఎక్కడ తోసేస్తా? రేయ్, అబ్బా. హా. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థాంక్స్ మావా, త్వరగా ముహూర్తం పెట్టించు. ఆ, లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు. కరెక్ట్ అల్లుడు. ఆ, ఎక్స్క్యూజ్ మీ, ఆ, కొద్దిగా తప్పుకుంటారా? ఆ, వెళ్ళండి. ఆ, ఆ? వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. మొన్న ఆ మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిసావు, నేను సింహాచలం వెళ్ళలేదు, సింగపూర్ ఎప్పుడు వెళ్ళానంట. ఎక్కడ చూశానప్పా? ఆ, అదే. ఉండవయ్యా. ఆ, ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా. మొన్న స్టేషన్ కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా. అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు, మరి ఇంత తెల్లగా ఉన్నారా? మాకు బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నారా? మిమ్మల్ని కోలగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పండి చెప్పేశాం. కోలాగడ. ఆ? ఈ బాకీలు, బాకీలు, బాకీలు. నో! ఒరేయ్ కోలా, ఏదిరైనా డబ్బు నీ వల్ల అప్పుల పాలైపోయాను కదరా, ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా. ఏదైనా డబ్బు ఏది? మావా, నేను చెప్పేది విను. ఏంటో ఇనేది? తీరా వాచి, ఆ బ్రాస్లెట్ కూడా తీ. ఏంటయ్యా మీ గోళ?
ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇచ్చేంట్రా దరిద్రుడా, నా ఆస్తంతా కొల్లగొట్టేశాడు, నన్ను అప్పులు పాలు చేసాడు. వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి. చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. రేయ్, ఈయన పిచ్చి వదలండి, రా, పిచ్చిగా వదలలేదు. రిపోర్ట్ రేయ్, చేస్తాం. చాలా. పట్టుకోండి. స్టేట్ తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా. స్టేట్ మొత్తం తీసుకెళ్ళి. తీసుకుపోతారా? వెళ్ళమ్మా. రేయ్, చాలా. మావా, నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి ఇద్దరు పిచ్చోళ్ళు. వాట్ దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారి బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్, సార్, ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది కిందలా పడింది. ఏయ్, నేనెవరినో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు. ఎక్కడికి? ఏమైంది? నాగరాజ్, త్వరగా నిలబడరా. తీసుకొస్తాం సార్. సౌమ్య, ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్, మంచినీళ్ళు. సౌమ్య, ముందు మంచినీళ్ళు తాగు. మహేష్, రిలాక్స్ అయ్యొచ్చు. లేదు మహేష్, నాకెందుకో చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. We are from police department.
మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు. మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరకు 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాముకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. ఏలూరా? అవును, వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి, మరొక ముఖ్యమైన విషయం. మీరు ఆ గంగారామం చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురు చూసి వాడి బురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చి నా కొడుకుల గోలతో ఈ పిచ్చి ఆసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్ కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చి ఆసుపత్రికి రాలేడు. ఏంటిది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరు లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ. ఒరేయ్ రాంబాబు, నేను వచ్చేసాను రా. అమ్మో, గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండర్ చచ్చావా? త్వరగా రండి రా రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. త్వరగా రండి రా. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారాం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. ఒరేయ్ రాంబాబు, వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రే త్వరగా రండి రా, తొందరగా రండి. ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారాం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు, చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓం ఫట్ స్వాహా. అమ్మో, చచ్చాడు. గంగారాం, ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీ కోసమే వచ్చాడు బాస్. ఒరేయ్ దేవా,
నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? బాస్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే మీకోసం వచ్చాను బాస్. శభాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం ఫట్ స్వాహా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ పోలీస్. రండి, ఇప్పుడే ఓ పేషెంట్ పారిపోయాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. మేము వచ్చింది రాంబాబు అనే పేషెంట్ కోసం. ఆ రాంబాబు సంగతేనండి నేను చెప్పేది. ఎందుకు పారిపోయాడు? నించొని బోర్ కొట్టుంటుంది. Shut up. అమ్మా అమ్మా అబ్బా అమ్మా, తలుపుతీ తలుపుతీవే తలుపుతీ. పొట్టుగా సరే పోతుండండి. అబ్బా నేనే రాంబాబుని, త్వరగా తలుపుతీ. రాంబాబా నువ్వంట్రా, వస్తున్నానుండు. అమ్మా అమ్మా, త్వరగా తలుపుతీ అమ్మా. అమ్మా, అదేంట్రా అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారా? వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయి వచ్చేసా. పారిపోయొచ్చావా? ఆ. అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గడు వచ్చి నన్ను చంపేస్తాడేమో. వాడు నన్ను తరుముకొస్తున్నాడు. మళ్ళీ గంగారాం అంటావారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా నీ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు. నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టు స్వాహా చేస్తానంటున్నాడే. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్టు స్వాహా అయిపోతుంది. నీ మొహమే అమ్మా కాదు. అమ్మా అమ్మా అమ్మా, తీకే అమ్మా, నా మాట వినవే. తీయొద్దే, నా మాట తీకే. ఎవరు లేరురా. ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు, తలుపేసాయి. అమ్మో, గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఒరేయ్, ఈ దున్నపోతే ఎదవైన గంగారాం అంటే? పరిచయాల తర్వాత ముందు తలుపేసాయి. ఒరేయ్, గట్టిగా వేయరా తలుపు. ఒరేయ్ దేవా, దాన్ని వదలొద్దు, పూర్తిగా కట్టు. రేయ్, నువ్వు నోరు మూయ్. రేయ్, తొందరగా వదలరా, వదలు. రేయ్, గంగారాం, నన్ను వదలు. ఓం హై భగముఖే భగిని భాగోదరి భగవాసిని. ఓం హై హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. ఓం హై భగముఖే భగిని భాగోదరి మహేష్ బొమ్మ. మహేష్, జాగ్రత్త. రాంబాబు తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరూ వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? ఎవరే వీడు? మన గంగారాం కదా. అమ్మో, ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపేస్తాడు. పైకి పారిపోతా. హై భగముఖే భగిని భగముఖే భగోదరి భగవాసనే కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. మహేష్
ఇదేం కర్మరా బాబు, ఇలా దొరికిపోయాను. ఆ, ఆ. ఫట్ స్వాహా. ఏయ్! ఓం ఫట్ స్వాహా. ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవతే. భగవతే భగిని భాగోదరి. ఓం రాంబాబు, దేవా, వాణ్ణి వదిలిపెట్టకు. వదిలిపెట్టను బాస్, వదిలిపెట్టను. ఇంటి పై కప్పెక్కితే అక్కడికి చచ్చినా రాలేడు. ఆ, 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 అమ్మయ్య. ఆ, 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 ఆ. ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవతనే. ఓం ఐం క్లీం గంగారాం, ఓం నేనేమని ఫట్ చేశాను? స్వాహా. మహేష్, 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 నన్ను చంపేశారా? త్వరగా రా మహేష్. మహేష్, నువ్వు రావడం కొంచెం ఆలస్యమైతే ఆ గంగారాం గారు నన్ను చంపేస్తుండేవాడు. ఏంటి మహేష్, ఏం చూస్తున్నావు? ఏం లేదు, పద. మహేష్, ఏయ్ రాంబాబు! గంగారాం, ఆవా, గంగారాం, గంగారాం, వదిలు గంగారాం, గంగారాం. ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవతనే. ఓం ఐం క్లీం క్లీం. కిరణై పాతమానే భగిని భాగోదరి భగవతనే. ఓం ఐం క్లీం క్లీం దినకర కిరణై పాతమానే. ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవతనే. రాంబాబు! ఓం ఐం క్లీం క్లీం దినకర కిరణై. వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా.
మీరు ఆ గంగారాముని చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి బురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. మహేష్ మహేష్ రాంబాబు, ఇంతకాలం నువ్వు చెప్పిందంతా నిజమేనమాట. ఆ మొదలష్ట బొమ్మ నీ ప్రాణం తీసేదేరా? హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే, ఆ. మహేష్ అన్నయ్య కూడా. థ్యాంక్స్ అన్నయ్య. చిరంజీవి రాంబాబుని ఆశీర్వదించి ఆయన గురువు గారైన రామదాస్ పాటియా గారు ఓ బహుమానం ప్రజెంట్ చేస్తారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే. మస్తు